నమస్తే, వెల్కమ్ టు లియో. యాంకర్ శ్యామలాకి ఓన్లీ కూటమికి సంబంధించిన అధినేతలే గుర్తొస్తుంటారా? అయితే నారా లోకేష్ గారు కుంభమేళాకి వెళ్ళడం తప్ప, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పుణ్యక్షేత్రాలు తిరిగి రావడం తప్ప, అయితే ఇప్పుడు మీ రోజా ఏం చేస్తుంది? ఒక షోకి వెళ్ళి అక్కడ డ్యాన్సులు వేయడం కావచ్చు, ముద్దులు పెట్టడం కావచ్చు, దీన్ని ఎలా చూడాలి? అయితే యాంకర్ శ్యామల కూడా గతంలో బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ కూడా చేసింది. అయితే వైసీపీలో చేసిన దారుణాలు కూటమిలో జరుగుతున్నాయా? అయితే దీన్ని ఎలా చూడాలి? దీని గురించి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. అయితే మనం చూసుకుంటే యాంకర్ శ్యామల ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి అధినేతలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు నారా లోకేష్ గారు కుంభమేళాకి వెళ్ళడం తప్పు అన్నట్టుగా మాట్లాడింది. ప్రజలందరినీ కూడా గాలికి వదిలేసి వెళ్ళిపోయారని చెప్పేసి అనింది. అదే విధంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా దాన్ని కూడా తను కించపరుస్తూ మాట్లాడింది. అయితే హిందువులనే కించపరచడం వీళ్ళ యొక్క ధ్యేయమా? అదే కాకుండా తిరుమల తిరుపతి సంబంధించిన లడ్డు వివాదం కూడా మనం చూసాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈరోజు ఆర్కే రోజా రెడ్డి ఎవరైతే ఉన్నారో ఒక ప్రముఖ ఛానల్లో ఒక షోకి వెళ్ళడం కావచ్చు, ఆ షోలో తను వేస్తున్నటువంటి డ్యాన్సులు కావచ్చు, ముద్దులు పెట్టడం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తున్నాం. అయితే యాంకర్ శ్యామల గతంలో కూడా మనం చూస్తే బెట్టింగ్ యాప్స్కి కొంత ప్రమోషనల్ వీడియోస్ కూడా చేసింది. సో వాళ్ళు చేసేవన్నీ కూడా మంచి, లేదా మిగతా వాళ్ళు చేసే చెడు అని మాట్లాడేదాన్ని ఎలా చూడాలంటారు? శ్యామల, రోజా, జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు మాట్లాడటమే కాకుండా హిందూ ధర్మాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఉన్నాయి వీళ్ళ మాటలు. కుంభమేళా గురించి కోర్టు కూడా నిన్నటి పేపర్లో కూడా రాసుకొచ్చారు. ఎవరైనా సరే కుంభమేళాకి సంబంధించి హిందువులను కించపరుస్తూ ఎట్లాంటి కామెంట్స్ చేయకూడదు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. కానీ వీళ్ళకి అట్లాంటివి ఏవి వర్తించవు. మా తప్పులు మేము చేస్తూనే ఉంటాం, ఎవరు ఎన్ని మాట్లాడినా మాకు లెక్కలేదు అన్న ధోరణిలో ఉన్నారు శ్యామల, రోజా. రోజా ఈవిడ అధికారంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఏం చేసింది అంటే, వాళ్ళు చేసిన పనులు ఏవి కూడా వాళ్ళకి అవన్నీ మంచి పనులు. వాళ్ళు ఏది చేసినా మంచి పనే. ఏది చేసినా కూడా మేము ప్రజల కోసమే చేసామంటారు. ఏది చేసినా కూడా మేము బాధ్యతతో చేసామని చెప్తారు. ఆ రోజు గుంపులు గుంపులుగా జనాన్ని వేసుకొని తిరుపతికి వెళ్ళేది. మరి ఆ డబ్బులన్నీ ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళ నుంచి వసూలు చేసింది రోజా? ఈరోజు ప్రతి ఒక్కటి కూడా అది ప్రజలందరూ చూస్తున్నారు. అందరూ ఈరోజు క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వేం చేసావమ్మా అధికారంలో ఉన్నప్పుడు అంటే. ఎవరైనా కొంచెం మైనారిటీకి సంబంధించిన వాళ్ళు ఉంటే దూరంగా ఉండండి, ఫోటోలు దిగొద్దు అని మాట్లాడే విధానం కానివ్వండి. ఇంకొక చోట ఏదో ఒక చిన్న ఇది జరుగుతున్నప్పుడు మేమేమి వాళ్ళం కాదు, దూరంగా ఉండాల్సిన పని లేదు అని మాట్లాడింది. ఇట్లాంటివన్నీ కూడా జనాలు చూస్తూ ఉన్నారు, వింటూ ఉన్నారు. అలాగే శ్యామల, లోకేష్ గారు క్రికెట్కి వెళితే దుబాయ్ వెళ్ళి దుబారాగా తిరుగుతున్నాడు లోకేష్ అని మాట్లాడింది. అమ్మ శ్యామల, లోకేష్ బాబు దుబాయ్ వెళ్ళి దుబారాగా తిరిగి రాలేదు. ఆయన ఖర్చులతోనే వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజల సొమ్ముతో వెళ్ళలేదు. అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంని అమరావతిలో ఏర్పాటు చేయటం కోసం అక్కడ అసలు ఏం జరుగుతుంది, ఆ స్టేడియంకి సంబంధించిన మ్యాప్ చూసుకోవటానికి ఆయన వెళ్ళారు. ఆ విషయం వీళ్ళు ఒక్కసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. ఏది పడితే అది. అదే దుబాయ్కి వెళ్ళి దుబారాగా తిరిగాడు లోకేష్ అని మాట్లాడుతున్నారు. మరి అదే విధంగా ఆర్కే రోజారెడ్డి గారు ఇప్పుడు ఛానల్స్కి వెళ్ళి ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? మొన్నే చూసాము, ఒక సీరియల్స్ సంబంధించిన దాంట్లో సూపర్ సీరియల్ ఛాంపియన్ ఏదో సంబంధించి దానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి డ్యాన్సులు వేస్తుంది, ఇకలికలు పక్కపక్కలు. మరి ఈవిడ చేసే కార్యక్రమాలు ఫ్లయింగ్ కిసులు కూడా ఇస్తూ అన్ని ప్రతి ఒక్కటి ఆవిడ ఏది చేసినా కరెక్టే. కానీ మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి నన్ను ఏదో అన్నారు. నువ్వు ఏది చేయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని రామనామ జపం చేసుకుంటూ ఉంటే, అమ్మ ఈవిడ సత్యహరిశ్చంద్రుడి చెల్లెలు చాలా మంచిది అని చెప్పేసి అందరూ కూడా నువ్వు ఏది మాట్లాడితే దానికి సపోర్ట్ చేస్తారు. మరి నువ్వు అలా ఉండట్లేదు కదా. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు తిరుగుతున్నావు, గెస్ట్లుగా వెళుతున్నావు, మొహానికి రంగులు వేసుకుంటున్నావు. నువ్వు కూడా ఒకప్పుడు నువ్వు కూడా ఒక హీరోయిన్వే. అది మర్చిపోయి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని, బాలకృష్ణ గారిని, లోకేష్ బాబుని వీళ్ళందరినీ మాట్లాడటానికి ఒకప్పుడు మనమేంటి, మనం చేసిన పనులేంటి అనేది ఈ శ్యామల అనే ఆవిడైనా కానీ, ఈ రోజా అనే ఆవిడే కానీ వీళ్ళిద్దరూ గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ, రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా బయటికి కనిపిస్తే పల్లెపల్లెలో నిద్ర అని చెప్పేసి రోజా ఒక కార్యక్రమం చేసింది. అది కూడా ఫెయిల్. ప్రతి ఒక్కరూ నువ్వు ఎలా పడుకున్నావో ఏంటో, పిచ్చి పట్టిందా, ఒక స్త్రీ అవే చేసేది ఆవిడ. అవసరం అంటండి
నువ్వు ఎలా పడుకుంటున్నావో లేస్తున్నావో ఒక భారతీయ స్త్రీ సాంప్రదాయం ఉండే ఆవిడ మనం నిద్రపోవటాన్ని నిద్ర లేవటాన్ని షూట్ చేయించుకొని సినిమా అనుకుంటుందా, లేకపోతే సినిమా సెట్టింగ్లే జగన్మోహన్ రెడ్డి సెట్టింగ్లు వేసుకుంటాడు, ఆయన అనుసరిస్తూ వీళ్ళు బెట్టింగ్లు ఆడటం, డాన్సులు చేయించటం. ఆ రోజు కొడాలి నాని కూడా అక్కడ ప్రోగ్రాం పెట్టించాడు, అలా క్యాజినో. తర్వాత ఈవిడ ఆడుదాం ఆంధ్రాలో కోట్ల రూపాయలు దండుకున్నారు. వీళ్ళు చేసే పనులు వీళ్ళకి కనిపించవు. వీళ్ళు ఈ రోజున కూటమి ప్రభుత్వం ఒకటే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, 600 ఎంతమంది ఏడుస్తుంటే అన్నీ కూడా మాకు బ్లెస్సింగ్స్ అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము 15 సంవత్సరాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా 2047 విజన్ ఏదైతే ఉందో దానికి మేము కృషి చేస్తున్నాం అని చెప్తున్నారు. ఈ రోజున తట్టుకోలేక ఏడ్చి 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 చచ్చిపోతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా. సో మనం చూసుకుంటే ఇప్పటికే లోకేష్ గారు కావచ్చు, లేదంటే మనకు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, రాష్ట్రాన్ని ఎలాంటి దిశగా తీసుకెళ్తాం మనం చూస్తూ వస్తున్నాం. ప్రతిపక్ష పార్టీ కింద వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకన్నా సరే ప్రతిపక్షానికి ఎక్కువగా వాళ్ళకి సంబంధించి ఎక్కువ వర్క్ చేయాలి, గ్రౌండ్లో ఎక్కువ ఉండాలి. అటువంటిది గ్రౌండ్లో కూడా ఉన్నటువంటి ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఉండడం లేదు ఎవరి నియోజకవర్గాలలో, అదేవిధంగా అసెంబ్లీలో కూడా వాళ్ళు లేరు. సో నిజంగా వాళ్ళకి ప్రజల పట్ల అంకిత భావం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? ప్రజల పట్ల అంకిత భావం ఉన్నది అని నిరూపించుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే 2019లో ఒక్క సీటు ఆయన ఎంత కృషి చేశారు, ప్రజలతో ఎంత మమేకమై ప్రజల కోసం ఎన్ని విధాలుగా ప్రజలకు ఏం కావాలి అనేది గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేసుకుంటూ పునాది నుంచి ఒక అంతస్తుని పేర్చుకుంటూ వచ్చారు. ఈ రోజున 100% ఖచ్చితంగా అతను అన్ని విధాలుగా కూడా ప్రజలు అందరూ కూడా ప్రేమని అతను పొంది ఈ రోజున అసెంబ్లీలో చక్కగా ఒక పదవిలో ఆయన అలంకరణగా ఉన్నారు. కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చూస్తే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన లేరు, అధికారంలో లేనప్పుడు లేరు. ఈ రోజున అందరినీ కూడా 11 మందిని రిజైన్ చేయమని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. ఏం చేయటానికి? మీ ఎమ్మెల్యే పదవులు, మిమ్మల్ని ఎందుకు గెలిపించాం? మేము మిమ్మల్ని గెలిపించింది మా కష్ట సుఖాలు మీరు తీరుస్తారు, ఏదో చూడాలి కదా, కష్టమో సుఖమో ఏదైనా. అదేమీ లేదు. మొన్న 11 నిమిషాలు 11 మంది వచ్చేసారు బయటికి, మాట్లాడింది ఏది లేదు. అసలు గవర్నర్ గారికే వీళ్ళు గౌరవం ఇవ్వలేదు, అది అందరూ చూశారు. ఇంకా రిజైన్ చేయటమే తర్వాత వీళ్ళు చేయాల్సింది. అయితే మొత్తానికి ఏపీ ప్రజలు రోజా ఇలాగా వెళ్ళి డ్యాన్స్ వేయడం కానీ దాన్ని కానీ హర్షిస్తారంటారు. ఎందుకంటే మిగతా వాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం తప్పు అంటున్నప్పుడు నిజంగా ఇప్పుడు ఏపీ ప్రజలు ఆర్కే రోజాని ఏం కోరుకుంటున్నారు? ఎందుకంటే జబర్దస్త్కి వెళ్తే అక్కడ రానిలేదని చెప్పి తెలుస్తుంది, ఇప్పుడు ఇంకొక షో ఏదో చేస్తుంది. సో దీని గురించి ఏపీ ప్రజలు ఏమనుకుంటారంటే ఏం చెప్తారు? ఏపీ ప్రజలు రోజాని శ్యామలాని ఒకటే అడుగుతున్నారు, మౌన వ్రతం చేస్తే వీళ్ళిద్దరు బాగుండిద్ది జగన్మోహన్ రెడ్డి కోసం. వీళ్ళిద్దరు మౌన వ్రతం చేస్తే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు బాగుండిద్ది. కొడాలి నాని, ఎవరైతే వల్లభనేని వంశీ ఆల్రెడీ పాపం ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లేదు. ఇంకా ఈ శ్యామల రోజా వీళ్ళిద్దరు, ఎమ్మెల్సీ కళ్యాణి అని ఒక ఆవిడ ఉంది, వీళ్ళందరూ కూడా ఇతన్ని ఈ రోజున 11కు పరిమితం అయిపోయి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కోవటానికి కారణం వీళ్ళందరే. రోజాని మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అమ్మ నువ్వు చెప్పేవన్నీ కూడా శ్రీరంగ నీతులు, చేసే పనులన్నీ వేరే ఉన్నాయి కాబట్టి నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడటానికి అర్హత లేదు, ఇంకా మీరు సైలెంట్గా ఉంటే బాగుంటుంది, లేకపోతే వేరే విధంగా ఉండిద్ది అని ఖచ్చితంగా చెప్తున్నారు. సో చూద్దాం మొత్తానికి ఆర్కే రోజా గారు నిజంగా షోలు చేసుకోవడం కరెక్టా కాదా అనేది ఏపీ ప్రజలు ఎలా డిసైడ్ చేస్తారో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.